ఒక చిన్న ఇల్లు, విజయవాడలోని ఒక సాధారణ వీధి. అక్కడే మొదలయ్యింది ఒక అసాధారణ ప్రయాణం. ఆ ఇంట్లో పెరిగింది ఓ అమ్మాయి. పేరు హర్షిత మేదరా. కుటుంబం చిన్నదే, కానీ కలలు మాత్రం పెద్దవి. పోలీస్ కుటుంబంలో పుట్టింది ఆమె. తండ్రి యూనిఫామ్లో క్రమశిక్షణ నేర్పించాడు. తల్లి ప్రేమలో సహనం, పట్టుదల నేర్పింది. చదువులో ఎప్పుడూ ముందుండే హర్షిత విజయవాడలోనే పుట్టి పెరిగి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. కానీ ఆమె లక్ష్యం అక్కడితో ఆగలేదు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సీ ఆమె కల. సర్వీస్ చేయాలి, సమాజానికి మార్పు తీసుకురావాలి అన్నది ఆమె ధ్యేయం. అందుకు ప్రతిరోజు ఒక పరీక్ష, ప్రతి రాత్రి ఒక పోరాటం. మొదటి ప్రయత్నం విఫలం, రెండో ప్రయత్నం మళ్ళీ విఫలం, మూడోసారి కూడా మళ్ళీ విఫలమే అయినప్పటికీ అక్కడే చాలామంది ఆగిపోయినా ఆమె మాత్రం తమ అలుపెరగని విజయం వైపు దూసుకెళ్ళింది. నేను సాధించాలి, తప్పక సాధించాలి అనే ఆమె పట్టుదల తన విజయానికి మార్గం అయింది. నిద్రలేని రాత్రులు, పుస్తకాలతో గడిచిన రోజులు, ఆత్మవిశ్వాసంతో నిండిన ప్రతి ఉదయం అన్నీ కలిసి ఒక విజయగాథను నిర్మించాయి. చివరికి ఆమె కష్టం ఫలించింది. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీలో 520వ ర్యాంకు సాధించింది. తండ్రి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, తల్లి హృదయంలో గర్వం. ఆ ఇంటి చిన్న కల దేశానికి ఒక పెద్ద విజయంగా మారింది. ఇది కేవలం విజయగాథ మాత్రమే కాదు, ఇది ఒక అమ్మాయి ధైర్యానికి నిదర్శనం. ప్రతి యువతికి ఒక సందేశం: పడిపోవడం తప్పు కాదు, కానీ మళ్ళీ లేవకపోవడమే తప్పు అన్న సత్యాన్ని నిరూపించింది హర్షిత మేదరా. ఇది హర్షిత మేదరా ప్రయాణం. ఒక సాధారణ అమ్మాయి అసాధారణ విజయాన్ని అందుకున్న విజయగాథ. ఇలాంటి మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి తరపున ఇవే మా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ హర్షిత మేదరా.